ఆయన పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలు ఈ ఏరియా నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ నుంచి తాండూరు ఇక్కడ నుంచి అట్లా మీకు తెలుసు కదా రూట్ అంతా ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఉన్న ఏరియాలో వరంగల్, కరీంనగర్ ఈ జిల్లాలని నిజామాబాద్. ఆయన ప్రతి ఊరు చూశారు, ప్రతి గమనించారు. ఆయనకి 4 వచ్చినాయి ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకి కారణాలు. ఒకటి రైతు అప్పుల బాధ, మెయిన్ వ్యవసాయంలో నష్టాలు, వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులు చేయటం ఒకటి. రెండోది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం, సీరియస్ ఇల్నెస్ వస్తే మన సాంప్రదాయం, మన పద్ధతి ఏంటంటే చివరి రూపాయి వరకు మనం ఖర్చు పెడతాం. అప్పు చేసి ఏదో రకంగా అతను బతికించుకోవాలని. ఆ రైతు అనేవాడు అప్పు తీర్చడం ఉండదు, తీర్చడం ఉండదని వాడి ఉద్దేశం కాదు. వాడు మొత్తం అమ్మేసినా మామూలుగానే కింద పడతా మీద పడతా జరుగుతూ ఉంటుంది జీవన విధానం రైతుది. ఇటువంటిది ఏదన్నా ఒక టెర్మినల్ ఇల్నెస్ వచ్చి అప్పు చేయాల్సి వస్తే ఇంకోటి అప్పు తీర్చగలిగిన మార్గం ఉండదు. అదొకటి కారణం రైతుల ఆత్మహత్యలకి. ఇంకోటి పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా తల్లిదండ్రులు వాళ్ళ శక్తి మించి కూడా ఖర్చు పెడతా ఉంటారు. 4వది ఆడపిల్ల పెళ్ళిళ్ళు, కుటుంబం అప్పుల పాలయ్యేది ముఖ్యంగా ఆయన పాదయాత్రలో గమనించింది. దానికోసం రైతులకు ఫ్రీ కరెంటు. అప్పట్లో ఎక్కువ ఆత్మహత్యలు మెట్ట ప్రాంతం రైతులే ఉండేవి. అప్పట్లో కరెంటు చాలా కాస్ట్లీ అయిపోయేది. వర్షాభావంతో 1 సంవత్సరం పంటలు పడితే మళ్ళీ వాడు దాన్ని తీర్చుకోగలిగిన పరిస్థితి ఉండేది కాదు. కొనేవాడు ఉండేవాడు కాదు, పొలం అమ్మితే కొనేవాడు ఉండేవాడు కాదు. ఫ్రీ పవర్ వచ్చే వరకు ఈ మెట్ట ప్రాంతాల్లోనూ కరువు ప్రాంతాల్లోనూ వాడికి పొలం ఉండి అమ్ముదామన్నా కొనేవాడు ఉండేవాడు కాదు.